హాయ్ హలో నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాం. అదేంటంటే షార్జా అక్వేరియం. ఈ షార్జా అక్వేరియం ఎక్కడుందంటే, మరి ఇది షార్జా అక్వేరియం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇది 2018లో దీన్ని ఓపెన్ చేశారండి. ఈ అక్వేరియంలో చాలా రకాల సీ యానిమల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసామంటే ఇదిగో షార్జా మెయింటైన్ మ్యూజియం అండ్ షార్జా అక్వేరియం. ఇక్కడికైతే మనం ఎంటర్ అయిపోతున్నాం ఫస్ట్. అండ్ ఇది షార్జా అక్వేరియం. ఇదంతా ఫస్ట్ పార్కింగ్ ప్లేస్, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ దొరకదు కాబట్టి ఎప్పుడు నేను పార్కింగ్ గురించి చూపిస్తానమాట. చాలా కష్టమైంది. అండ్ చూడండి ఇంకా ఎంతమంది క్యూలో ఉన్నారో. అండ్ అసలు ఈ రోజైతే ఇక్కడ మరి ఫ్రీ అంట, నాకైతే తెలియలేదు. వచ్చి బుక్ అయిపోయాము, ఎందుకంటే ఎంత దారుణంగా జనాలంటే క్యూ కట్టేసి ఉన్నారు, అస్సలు ఖాళీ లేరు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, కానీ పిల్లలు బట్ చాలా రష్ ఉండే, అసలు చాలా క్రౌడ్ ఉందండి. అండ్ ఇక్కడ టికెట్ రేట్ కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఫ్రీ ఇచ్చేసారంట. ఇక్కడ ఈరోజు ఆఫర్ ఉందంట బక్రీద్ సందర్భంగా, సో తెలియలేదు. అలా మనమైతే ఇక్కడికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూసారంటే చూడండి క్యూ కట్టేసి ఉన్నాయి మొత్తం, కార్స్ కానీ మొత్తం ఏదైనా కానీ మొత్తం అసలు మనుషులు కూడా మొత్తం క్యూ కట్టేసి ఉన్నారు. అంత దారుణంగా ఉన్నారు, రష్ క్రౌడ్ ఉంది. మేము కొంచెం ముందుకు వచ్చేసాం కాబట్టి ఇక్కడ క్రౌడ్లోకి లేము, బట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూడాలి, ఫుల్ క్రౌడ్ అనమాట. పిల్లలు చూడడానికి కూడా అస్సలు ఖాళీ లేదండి, చాలా రష్ ఉండే. అండ్ ఇప్పుడు మనమైతే షార్జా అక్వేరియం లోపలికి ఎంటర్ అయిపోదాం. మరి ఇదంతా ఓపెన్ ప్లేస్ అవుట్ సైడ్. అండ్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ షార్జా అక్వేరియం ప్లస్ మ్యూజియం కూడా ఉందండి. ఈ అక్వేరియంలోకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 150కి పైగా ఇక్కడ సీ యానిమల్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి ఇక్కడ ఏంటంటే ఇది రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అంటున్నారు. పిల్లలు దీన్ని చూసి చాలా రకాల యానిమల్స్ని తెలుసుకోవచ్చు అంటున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి టైమింగ్స్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఇది ఉంటుంది. అండ్ ఇది పెద్దవాళ్ళకు ఒక టికెట్ రేట్ ఉంటుంది, కిడ్స్కి ఒక టికెట్ రేట్ ఉంటుంది. బట్ టికెట్ కాస్ట్ అయితే నాకు తెలియలేదు. నెక్స్ట్ టైం అయితే నేను చెప్పేస్తాను, ఈసారి అయితే తెలీదు, ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ ఇచ్చేస్తారు కాబట్టి తెలియలేదు. ఇది మనం షార్జా అక్వేరియం లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూసారంటే పైన కూడా షార్కులు కట్టేసి ఉంచారు చూడండి, ఎన్ని షార్క్స్ అన్ని టార్టైస్ భలే మొత్తం కట్టేసి ఉంచారు బొమ్మలుగా అట్లా. ఫస్ట్ ఎంట్రన్స్ అదిరిపోయిందనమాట, చాలా బాగుంది ఇట్లా చూడడానికైతే. అండ్ మనం ఇలా అక్వేరియం లోపలికి అయితే వెళ్తుండగా ఇంకా రిసెప్షన్ ఇంకా ఇక్కడైతే ఉన్న ఈరోజు ఆఫర్ ఏంటంటే బంపర్ ఆఫర్ అనమాట. ఇది ఏంటో చెప్పనా, ట్రాలీస్ అందరినీ అక్కడ పెట్టేయమన్నారు. ఇది ఒక పెద్ద పేరెంట్స్ అందరికీ ఒక పనిష్మెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చక్కగా పిల్లల్ని ఆ ట్రాలీలో వేసి చక్కగా జాలీగా అట్లా నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, ట్రాలీస్ అన్నీ అక్కడ పెట్టేసేయమన్నారు. ఇక చూడండి ఒక్కొక్కరికి అందరూ పిల్లల్ని ఎత్తుకుని నడవాల్సి వచ్చిందనమాట, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది కాబట్టి వాళ్ళు ట్రాలీస్ అలౌ చేయలేదు, స్పేస్ లేదు కాబట్టి. సో ఇక్కడికి చూసామంటే స్క్రీన్ పెట్టేశారు. ఇక్కడ మనం నుంచుంటే ఒక బీచ్ పక్కన నుంచున్నట్లుగా మనదైతే వచ్చేసింది. అండ్ బర్డ్స్ ఎగురుతున్నట్టు, వాటర్ దగ్గర మనం ఉన్నట్టు బాగుంది చూడడానికి. మేము కూడా ఒక ఫోటో అయితే తీసేసుకున్నాం ఇట్లా. మరి మా పిల్లలైతే మా అమ్మాయి కనిపించట్లేదని ఎత్తుకుని చూపిస్తుంది, వాటర్లో మునిగిపోతుందని. బట్ మా అమ్మాయి అయితే కనిపించట్లేదు ఇట్లయితే. కానీ ఇది చాలా బాగుంది. ఈ స్క్రీన్ అయితే వేస్తారు ఇక్కడ ఇట్లా. అండ్ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం, ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. అండ్ మీరు షార్జా అక్వేరియం చూడాలనుకుంటే ఇది ఒక చీకటి స్వరంగం అని చెప్పొచ్చు. ఇది పెద్ద చీకటి స్వరంగంలోకి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడైతే వెలుతురుగా ఉంది ప్రస్తుతానికి, మంచిగా చూసి ఆస్వాదించండి. నెక్స్ట్ we will enter the aquarium inside. Okay, let's go. ఇట్లా చూసినట్లయితే ఇక ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇక్కడ ఆల్చిప్పలు, గవ్వలు, ఎన్ని రకాల నత్త పెంకులు ఉంటాయి కదా, స్నేయిల్స్, అవన్నీ పెట్టేశారనమాట ఇక్కడ చిన్నగా. అండ్ ఇక్కడ చూసారంటే చూడండి ఇక్కడ మీడియంగా ఉన్నాయి, స్మాల్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయో అసలు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇవన్నీ. అసలు భలే ఇన్ని రకాలు ఉంటాయా వీటిల్లో అనేలాగా పెట్టారనమాట. వాల్చిప్పలో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూడండి. అండ్ వచ్చేసి స్నేల్స్లో కూడా ఎన్ని టైప్స్ ఉన్నాయో చూడండి.
చాలా రకాలు స్నైల్స్ ఇవన్నీ పెట్టేశారనమాట ఎంట్రన్స్లోనే. ఇవైతే చాలా బాగున్నాయండి నిజంగా. ఇవి చూస్తుంటే చిన్నప్పుడు ఆడుకున్నవి అయితే గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మన పిల్లలు అయితే ఎంతో మిస్ అయిపోతున్నారు అనిపిస్తుంది. ఇదివరకైతే చక్కగా బీచ్లో కానీ అట్లా వెళ్ళినప్పుడు వీటితో మంచిగా ప్లే చేసేవాళ్ళం. బట్ వీళ్ళు ఇలా చూడాల్సి వస్తుంది, ఆడుకోవడానికి వీళ్ళకి అంత లేదు. అండ్ ఇక్కడికి వచ్చేసామంటే ఇది షార్క్స్ అనమాట. ఇది ఒక చిన్న పాండ్ లాగా పెట్టేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ కట్టేశారనమాట చుట్టూ. ప్రైవసీ అయితే బాగా పెట్టారు. లేదంటే చిన్నపిల్లలు మళ్ళీ ఉంటారు. తాళ్ళు కూడా కట్టేశారు చూడండి, తాళ్ళు కట్టేసి అడ్డం పెట్టేశారు. ఇది ఒక చిన్ని పాండ్లు అనమాట. అంటే డైరెక్ట్గా ఉన్నాయి. అసలు ఈ క్రౌడ్కి పిల్లలు ఆ పాండ్లో పడతారేమో అసలు ఎత్తుకుంటే అన్నట్లుగానే ఉన్నారు. అంత రష్ ఉంది, చాలా రష్ ఉందన్నమాట. సో వీడియో చేయడం లిటిల్ బిట్ డిఫికల్టే అయింది చెప్పాలంటే. ఈ ఫోన్ ఎక్కడ పడిపోద్దో ఆ నీళ్ళల్లో, లేదంటే మా కిడ్స్ ఉన్నారు, మా కిడ్స్ వీళ్ళని మేనేజ్ చేసుకుంటే ఈ ఫోన్ వీడియో తీయడం చాలా కష్టమైపోయింది. బట్ అయినప్పటికీ నేను ట్రై చేశాను మీకోసం మ్యాక్సిమం. బట్ మీరైతే చూసండి, ఇది చిన్న షార్క్. ఇది ఇక్కడ చిన్న చిన్న షార్క్లు అయితే ఉన్నాయి ఈ పాండ్లో. ఇవైతే మంచిగా ఈత కొట్టేస్తున్నాయి అనమాట. ఇక్కడ నుంచి మరి మనం లోపలికి కూడా వెళ్ళిపోతే ఇంకా మనం ఎన్నో రకాల ఫిషెస్ అయితే చూసేయచ్చు. అండ్ ఫిషెస్ మన పైనుంచి వెళ్తూ ఉంటే ఎట్లుంటుందో అది కూడా మీరు చూసేద్దరు. అండ్ ఇప్పుడైతే మనం ఇదే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చిన్ని షార్క్స్ అనమాట ఇవి. అంటే చిన్ని ఫిష్లు కూడా ఉన్నాయి షార్క్లు కాకుండా. ఇది ఒక పాండ్, ఈ చిన్న పాండ్ అనమాట. ఇది పెద్దది కాదు, ఇది ఒక కొంచెం లాంగ్గా ఉంది. ఇది రౌండ్ అప్గా కాకుండా ఇట్లయితే షార్క్స్ మరి ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట. చిక్క ఫ్రీగా ఎట్లయితే ఓషన్లో తిరుగుతాయో ఇక్కడ ఎట్లా తిరిగేస్తున్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక చిన్న మ్యూజిక్తో ఆస్వాదించేద్దామా. అండ్ నెక్స్ట్ అయితే మనం సీ హార్స్ చూసేద్దాం. ఇక్కడ చూసారంటే ఇవి ఒక చిన్ని ట్రీస్ లాగా కనిపిస్తున్నాయి. ఇవి ఆర్టిఫిషియలే, బట్ సీ హార్స్ చూడండి ఎంత బాగున్నాయో చిన్నిగా. అసలు ఇవైతే భలే స్విమ్ చేస్తున్నాయి అసలు సీ హార్స్. అసలు పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సీ హార్స్ని చూడడానికి ఇక చుట్టూ చీకటిగా ఉంది, ఎందుకో తెలియదు. చీకటి స్వరంగం అని చెప్పాను కదా, ఏం కనిపించట్లే. ఇది ఒక్కటే వెలుతురుగా కనిపించింది అనమాట లైటింగ్లో. ఇదైతే చూడడానికి చాలా బాగున్నాయి. బుడ్డి సీ హార్స్ ఒక 4-5 ఉన్నాయి అనమాట. పైన కింద మొత్తం తిరుగుతున్నాయి. ఇక చూసారంటే ఆ ట్రీ మధ్యలో కూడా ఒకటి ఉంది. ఇవన్నమాట సీ హార్స్. నెక్స్ట్ వచ్చేసి మనం కిందకి మూవ్ అయిపోతున్నాం. ఫిష్ని అయితే మొత్తం దండ గుచ్చి పైన గడితే ఎట్లుంటాయో అట్లా ఎండబెట్టినట్టుగా మంచిగా డెకరేట్ చేసి పెట్టేశారు ఇక్కడ. అండ్ చూసారంటే ఇది చీకటి సొరంగం. ఇది ఎక్కువ చూపించట్లా మీకు, బట్ దీంట్లో వెళ్ళి చీకట్లో నిజంగా ఒక సినిమా థియేటర్లో కంటే దారుణంగా ఉందన్నమాట ఇది. అట్లా వెళ్ళాము, కిందకి వెళ్తున్నాం చూడండి, టూ మచ్ క్రౌడ్. అండ్ చూసారంటే అండ్ పైన ఫిషెస్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. షార్క్లు కానీ చిన్ని ఫిష్లుగా కానీ డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం పైనుంచి కిందకైతే దిగేస్తున్నాం. ఇదిగోండి షార్క్ ప్రపంచంలోకి వచ్చాము. ఇప్పుడు పెద్ద షార్క్లు అనమాట ఇక్కడ. ఇది మొత్తం చుట్టూ గ్లాసెస్ ఉన్నాయి. ఇది కొంచెం పెద్దగా ఉంది, రెక్టాంగిల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే పెద్ద షార్క్స్ ఉన్నాయి. అండ్ చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇంకో చూడండి పెద్ద షార్క్స్ అనమాట. చాలా బాగున్నాయి అసలు చూడడానికి. అండ్ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసేసారు అనుకోండి. అండ్ మీరు కూడా రావాలంటే వచ్చేసేయండి. ఇది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్లో ఉంటుంది షార్జా అక్వేరియం. ఏ రోజైనా ఓపెన్లోనే ఉంటుంది. సో యూ హ్యావ్ టు కమ్. అండ్ చూసారంటే చిన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాం. ఇదిగోండి షార్క్. ఈ షార్క్ని చూస్తుంటే పట్టుకోవాలనిపిస్తుంది అనమాట. పక్కన గ్లాసెస్ కదా ఫుల్గా. ఇక కిడ్స్ అయితే వాటిని పట్టుకుని అసలు గ్యాప్ ఇవ్వట్లేదు వీడియో తీయడానికి కూడా. అండ్ ఎట్లయితే మీకోసం షూట్ చేసి పెట్టాను. ఇది ఎట్లా ఉందో మరి కామెంట్ చేసేయండి. ఇంకా ఈ షార్క్స్ మరి వీటి పేర్లు కనుక మీకు తెలుసా? ఈ షార్క్లో చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ 150 టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయంట ఇక్కడ. ఐ మీన్ 150 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ ఉన్నాయంటండి వీటిల్లో. అండ్ మనమైతే మరి 150 టైప్స్ మనకు తెలియకపోయినా ఎగ్లిస్ట్ కొన్ని అయితే చూసేద్దాం. మరి పేర్లు కూడా తీయడానికి కుదరలేదండి, వీటి నేమ్స్ కూడా. సో నేనైతే ఇక్కడ వరకు మీకు షూట్ చేసి చూపిస్తున్నా. మరి ఎట్లా ఉందో మీరైతే కామెంట్ చేసేయండి. మీకు నచ్చినట్లయితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఇంకా నెక్స్ట్ ఇదంతా
మంచిగా షార్క్ పడిపోయినట్లుగా ఉంది, బట్ షార్క్ అయితే పడిపోలే, అది బొమ్మ. అండ్ ఇవైతే రియల్ షార్క్స్ మంచిగా ఉన్నాయి అనమాట. ఇంకా చిన్న చిన్న టార్టాయిస్ కూడా ఉన్నాయి, వీటిలో బుడ్డి ఫిష్లు కూడా ఉన్నాయండి ఈ షార్క్స్తో పాటు. నాకైతే డౌట్ వచ్చింది, ఈ బుడ్డి ఫిష్ని షార్కులు తినేస్తాయిగా, మరి ఎందుకు ఇక్కడ వేశారు అని చెప్పి. బట్ అయితే తెలీదు, అన్నీ అయితే తిరుగుతూ ఉన్నాయి, పెద్ద పెద్ద షార్కులు, చిన్న చిన్నవి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక చోటకి వెళ్ళిపోదాం. మరి ఈ ఫిష్ నేమ్ మీకు తెలిసినట్లయితే మీరైతే కామెంట్ చేసేయండి. దీన్ని ఏమంటారో చూసారా ఈ ఫిష్? దీన్ని జీబ్రా ఫిష్ అంటారంట. జీబ్రా ఫిష్ అండ్ ఇది లైక్ జీబ్రా లాగా ఉంది, అండ్ వైట్ అండ్ బ్లాక్ చారలుగా ఉన్నాయి అన్నమాట. ఇవి ఈ వీడియోలో అంతా తెలియట్లేదు కానీ క్లారిటీగా, బట్ రియల్గా చూస్తే మాత్రం అనిపిస్తుంది బాగుంది. సేమ్ లైక్ జీబ్రా లాగానే ఉంది. వీటి స్ట్రక్చర్ కాదు, వీటి షేప్, వీటి గీతలు ఉంటాయి కదా, ఆ గీతలు అయితే సేమ్ జీబ్రా లాగానే ఉందండి. భలే ఉన్నాయి ఫిష్లు, చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా పెద్దగా ఉండే ఫిష్ని కూడా చూసేద్దాం. ఇది చూసారంటే వాటర్ ఎంత పెద్దగా ఉందో, ఇదైతే ఒక 6 feet 12 feet అట్లా ఉందన్నమాట, చాలా పెద్దది, బాగుంది. అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు పిల్లలు నెట్ తీసుకుని, ఇంకో మా అమ్మాయి జున్నమ్మ చూసారంటే ఇదిగో ఇక్కడ నుంచి రాదు, ఇంకా ఈవిడ గారు ఇంకా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈవిడనే కాదు, మా పిల్లలు ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇది చూసారంటే ఇది అసలైన షార్క్ ప్రపంచం. ఇక్కడ చూసారంటే మన తల మీదే ఉంటాయి ఫిష్లన్నీ, ఇదిగోండి పెద్దగా అసలు భలే అరేంజ్ చేసేసారనమాట, చాలా బాగుంది. ఇది ఇదిగో పేరెంట్స్ అందరికీ ఇది ఒక పనిష్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా పనిష్మెంట్? ఎందుకంటే ఈ పిల్లల్ని ఎత్తుకుని మోసుకుంటూ ఎక్కువసేపు ఉండకుండా వీళ్ళైతే గబగబా నడుస్తున్నారు. ఇక మొయ్యలేక ఏం చేస్తారు పాపం, ట్రాలీస్ ఉంటే ట్రాలీస్లో వేసేవాళ్ళు. ఇక అందరూ చూడండి ఎట్లా వేసుకున్నారంటే కిడ్స్ని, భలే మోస్తున్నారు. మంచిగా దొరికింది వీళ్ళకైతే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళలా మోస్తుంటే. అండ్ ఇంకా చూసినట్లయితే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతే మన తల మీదే ఆడుతున్నాయి ఫిష్లన్నీ. ఇక మంచిగా మన తల మీద ఉన్న ఫిష్ల నుంచి మనం మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. నిజంగా ఇట్స్ రియల్లీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎవరైనా ఉన్నట్లయితే దగ్గరలో విజిట్ చేసేయండి. అండ్ ఇది షార్జా అక్వేరియం అనమాట. ఇంకా నెక్స్ట్ చూసారంటే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ జీబ్రా ఫిషెస్ ఉన్నాయి, ఇంకా నాకు నేమ్స్ తెలీదు, చాలా రకాల ఫిషెస్, బట్ ఏదైనా కానీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, చిన్నవి పెద్దవి చక్కగా. ఇది చూసానంటే ఇది ఒక రకం అనమాట, ఇది కూడా చాలా బాగుంది ఫిష్. అండ్ ఈ వైట్ ఫిషెస్ అనమాట, ఇవన్నీ వైట్గా ఎంత క్యూట్ ఉన్నాయో అసలు ఈ ఫిషెస్ అన్నీ చూడడానికి. నిజంగా చాలా బాగున్నాయండి. పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకురండి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీ ఫిష్ అక్వేరియంలో. రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ టైం అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. బట్ క్రౌడ్ లేకుండా, కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా నేను డీటెయిల్డ్గా మీకు నేమ్స్తో సహా పెట్టుండేదాన్ని, బట్ పేర్లు తెలియకపోయినప్పటికీ ఫిష్లను అయితే చూపిస్తున్నాను, చూసి ఆస్వాదించేయండి. మనం ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇది చాలా పెద్దగా ఉంది, చాలా వెడల్పుగా ఉంది ఇది ఈ పాండ్ అయితే. దీంట్లో చాలా రకాల ఫిషెస్ అయితే తిరుగుతున్నాయి. మరి ఇక్కడ షార్క్లు ఉన్నాయి, స్టింగ్రే ఉన్నాయి, అండ్ ఇక్కడ చూస్తే ఇంకా జీబ్రా ఫిషెస్, ఇంకా అన్ని రకాల ఫిషెస్, ఎక్కువ ఫిషెస్ అయితే కలెక్షన్ అయితే ఇక్కడే ఉందన్నమాట. ఇవన్నీ చక్కగా ఫ్రీగా అలా మూవ్ అయిపోతూ హ్యాపీగా ఒక ఓషన్లో ఉన్నట్లు, ఒక పాండ్లో ఉన్నట్టు అయితే తిరుగుతున్నాయి. ఇదైతే చాలా వెడల్పు ఉంది, ఇటు సైడ్ అటు సైడ్ ఉందన్నమాట. ఈ పాండ్కి మధ్యలో అయితే వేవ్ ఉంది. అండ్ ఈ మధ్యలో కూడా ఒక ప్రత్యేకత ఉంది, ఏంటంటే అది ఇప్పుడు ఈ ఫిషెస్ అన్నీ మనం
ఈ పాండ్కి ఒక వంతెనలాగా వేశారు కదా, అదైతే గ్లాస్తో వేశారు. మనం దాని మీద నడుస్తుంటే మన ఫిషెస్ మీద కాలేసినట్టే అనిపిస్తుంది. కొన్ని గ్లాస్ దారనమాట. అదైతే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ చూసారంటే ఇంకా ఇంత పెద్దగా ఉందన్నమాట. ఇది ఇటు అటు ఇదిగో ఇదివే అనమాట. ఇంకా చుట్టూ ఇట్లా అయితే గ్రిల్ అయితే ఉంది. లేదంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, మనం చిల్డ్రన్స్ మేనేజ్ చేయలేం కాబట్టి. అండ్ ఇది కూడా వెరీ డిఫికల్ట్ అనే చెప్పుకోవచ్చు. నీళ్ళలో ఉన్నవి తీయాలంటే ఫోన్ కనుక ఖచ్చితంగా నీళ్ళలో పడిపోయింది అనిపించింది. అబ్బా, చీకటి ప్రపంచంలో నుంచి బయటకు వచ్చి గాలి పీల్చుకుంటే ఎంత హ్యాపీగా ఉందో. అంత చీకటి ఆ చీకటిలో నుంచి బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తే ఇంకా ఈ ఫిష్ అక్వేరియం పక్కనే బీచ్ కూడా ఉంది. చాలా బాగుంది ఇది. ఈ బీచ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉందన్నమాట. ఫైనల్గా ఇక నెక్స్ట్ అది చూసేసి మనం అక్కడ కొంచెం వాటర్ తాగి కొన్ని ఫోటోలు తీసేసుకుని అక్కడి నుంచి అయితే మళ్ళీ మనం లోపలికి వచ్చేసి లోపల నుంచి మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోవాలన్నమాట. ఎగ్జిట్ అవ్వాలంటే మనం ఎగ్జిట్ అయిపోవడానికి ఇప్పుడు వచ్చేస్తున్నాం. ఈ పైనుంచి మొత్తం చూసాం. ఈ పైన పక్కన రెస్టారెంట్ ఉంది. ఇఫ్ మనకి ఏమైనా కావాలనుకుంటే తినొచ్చు. కిడ్స్కి కూడా ఏమైనా కావాలనుకుంటే చిన్న రెస్టారెంట్ ఉంది ఈ పైన. సో మనకి ఏమైనా కావాల్సినవి తీసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నుంచి మనం ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇంకా ఇదంతా ఓవరాల్గా పైన అనమాట. ఇప్పుడు పైనుంచి మనం కిందకి వెళ్ళాలి. సో లిఫ్ట్ అయితే ఖాళీ లేదు, ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి. ఇంకా బెటర్ నడిచి వెళ్ళిపోయి ముందు ఎగ్జిట్ అయిపోవాలనిపించింది. ఎందుకంటే ఆ క్రౌడ్లో ఉండి నలిగి ఖాళీ లేకుండా ఇంక ఎప్పుడు బయటకు వచ్చేద్దాం అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకెక్కడికి వెళ్ళిన టాయ్స్ అయితే మన కోసం ఉంచుతారు కదా, మన పిల్లలు కొనుక్కోవాలని చెప్పి. మనకి ఎట్లయినా బ్యాండ్ వేయడానికి ఉంటాయి కదా ఎక్కడికి వెళ్ళినా చక్కగా. ఇక్కడ కూడా చాలా రకాల టాయ్స్ అయితే పెట్టేశారు. మొత్తం ఫిష్లకు సంబంధించినవే బాగున్నాయి. ఈ టాయ్స్ కూడా కలెక్షన్. రేట్ చూస్తే ఒకటి 100 dirhams ఉంది, అంటే ఒకటి 2300 అనమాట. ఇంకా ఇది ఓవరాల్ మనం కిందకైతే వచ్చేసాం. ఇక్కడ కొత్త బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. అండ్ ఇదంతా బీచ్. ఇది ఒక కెనాల్, పెద్ద బీచ్. చాలా బాగుంది ఇది. దీంట్లో బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్లోనే ఉన్నాం కాబట్టి. సో మనం ఇలా అయితే బయటకు వచ్చేసాం. ఇది ఫైనల్గా షార్జా ఎక్వేరియం. అండ్ పక్కన మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో అయితే ఇంకా షిప్లు, ఇవే ఈ స్నైల్స్ ఇవన్నీ చూపిస్తారు మ్యూజియంలో పెట్టేసి. అదంతా ముందు అయితే వెళ్ళాము, బట్ ఇప్పుడైతే ఓపిక లేదు వీళ్ళని వేసుకుని. ఆల్రెడీ వీళ్ళని మోసి ఉండి చేతులు బాగా నొప్పులు వచ్చేసినాయి. వీళ్ళు బరువు లేకపోయినా కానీ చేతులు నొప్పులు వచ్చినాయి. సో మనమైతే ఎప్పుడు వెళ్ళిపోదామని చెప్పి ముందు బయటకు వచ్చేసాం. ఇక్కడ చూసారా, సగం మందిని బయటే ఆపేశారు, ఎందుకంటే లోపల ఖాళీ లేదు కాబట్టి. ఇప్పుడు వీళ్ళని వదిలారు. మేమంతా బయటకు వచ్చినాక వీళ్ళని ఈ ట్రిప్ వదిలారనమాట. చూడండి ఎంత లైన్ ఉందో బారుగా. ఇంకా తీస్తా పోతా ఉంటే ఇంకా లాంగ్ ఉంది లైను. ఇంకా మనం ఇంటికి వెళ్ళాలని చెప్పి నేను ఆపేశాను. పని అయితే అయిపోయింది. ఇక ఇంతకు మించి మన వల్ల కాదు, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి ఇంకా మనం బయటకైతే వెళ్ళిపోతున్నాం. షార్జా ఎక్వేరియం ఎట్లుంది మీకైతే మంచిగా ఉందని నేనైతే అనుకుంటున్నాను. మీకు నచ్చిందో లేదో మీరైతే కామెంట్ చేసేయండి. ఇదన్నమాట పరిస్థితి. ఎక్కడ వాళ్ళం అక్కడ సమోస వెళ్ళాము. ఇక మనమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇక్కడ పెట్టారు కదా షిప్పు,